ఏమైంది వంశీ? వచ్చి 10 minutes అయింది, ఏం మాట్లాడవేంటి? సరే నాకు ఆకలి అవుతుంది, పద తిందాం ఏదైనా. నన్ను తినేవే, నన్ను తినే. అయ్యో పిచ్చి వంశీ, నేను ఎంత నాన్ వెజిటేరియనా? మరీ మనుషుల్ని తింటానా ఏంటి? పిచ్చోడా, పద చికెన్ ఫ్రైడ్ రైస్ తిందాం పద. వద్దొద్దు, చికెన్ ఫ్రైడ్ రైస్ వద్దు, నిన్ననే తిన్నా, ఇవాళ చికెన్ నూడిల్స్ తిందాం పద. ఇష్టం లేకపోతే చెప్పొచ్చుగా, ఇలా బూచోడ్లకు భయపెట్టాలా? బూచోడా? బూచోడు, బూచోడు అంటే నీకు తెలీదా? అంతేగాని నేను ఎందుకు పిలిచానో తెలుసుకుందాం అనేది ఉండదే నీకు? అయ్యో, ఏ బాయ్ ఫ్రెండ్ అన్నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు పిలుస్తాడు చెప్పు? చూడాలి కలవాలి అనిపించినప్పుడు పిలుస్తారు, అంతే కదా? అది కూడా తెలుసుకోలేనంత చిన్న పిల్లని అనుకుంటున్నావా ఏంటి? అవును, చిన్న పిల్లవే. అరే కాదు, నాకు 24 years, 1997 బార్న్. ఎవరికి కావాలి నీ డేట్ ఆఫ్ బర్త్? బ్రేకప్ చెప్దామని పిలిచా. బ్రేకప్? ఇప్పుడు ఏమైందని బ్రేకప్ అంటున్నావు? ఉండరా ఉండు. ఏం అవ్వలేదనే బ్రేకప్. నాతో పార్టీస్ కి పబ్ కి రమ్మంటే వీధి చివరి బేకరీ అంటావు. పార్క్ వెళ్దామే అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటావు. పోనీ రొమాంటిక్ మూవీస్కి వెళ్దాం అంటే కార్టూన్ మూవీస్కి వెళ్దాం అంటావు. నాతో అవ్వదే ఇంకా. లెట్స్ బ్రేకప్. నువ్వెంత ఇచ్చినా ఈసారి బ్రేకప్. నన్ను ఎన్ని మాటలు అన్నావు కదా, నేను ఊరికి వదిలిపెట్టా చూడు. నన్ను ఏడిపించావు కదా, నువ్వు కూడా ఏడ్చేలా చేస్తా. నీకు నచ్చింది చేసుకోబో. అమ్మా, మొత్తానికి అయితే దాన్ని వదిలించుకున్నాను. వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. నేను మీ సుశీల. నేను మీ రామారావు. ఈరోజు టాపిక్ లోకి వస్తే, తస్మాత్ జాగ్రత్త. మీరు ఎవరితో అయినా గొడవ పడ్డారా? గొడవ అప్పుడే అయిపోయింది అనుకోకండి. లేదా మీ పైన ఎవరైనా కోపంగా ఉన్నారా? జాగ్రత్త, మీ మీద కోపంతో మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేయొచ్చు. మీ వెనకంటే మీ సోఫెనుకో మీ మంచమెనుకో కాదు. మరి మిమ్మల్ని చంపడానికి పెద్దగా ప్లాన్స్ అవసరం లేదు. ఎస్, కత్తులు గన్లు కూడా అవసరం లేదు. ఏంటి నమ్మట్లేదా? దాన్నే చేతబడి అంటారు. ఎస్, చేతబడి, బ్లాక్ మ్యాజిక్. మీ ఆస్తి పంపకాల్లో కోపంగా ఉన్న మీ అన్నయ్య కావచ్చు, మీ బిజినెస్ లో మీ పార్ట్నర్షిప్ లో గొడవ పడ్డ మీ ఫ్రెండ్ అవ్వచ్చు. మరి గర్ల్ ఫ్రెండ్? మీరు మోసం చేసిన మీ గర్ల్ ఫ్రెండ్ కూడా అవ్వచ్చు. ఏం షాక్ అయ్యారా? మీరు షాక్ అయినా ఇదే నిజం. చేతబడి చేయడానికి పెద్దగా ప్లానింగ్ ఏం అవసరం లేదు. అలాగే ఖర్చు కూడా తక్కువే, బడ్జెట్ ఫ్రెండ్లీ. మీ పాత షర్ట్, మీ తల వెంట్రుకలు, మీ కాళ్ళ కింద పిడికడు మట్టి చాలు. చా, కాళ్ళ కింద మట్టి అంట. మనం ఎప్పుడో చిన్నప్పుడు పెట్టాం మట్టి మీద కాలు. అయినా ఇప్పుడు పెడదాం అన్నా కాలు ఉంది కానీ మట్టి ఆడుంది. మట్టి లేకపోతే ఏం, మీ చెప్పు. అదే మీ షూస్, మీ చెప్పులు, ఏదైనా ఈజీగా చేతబడి చేయడానికి సరిపోతుంది. అందుకే ఎవరితో గొడవ పడకండి. గొడవ పడినా సరే మీ పాత చొక్కా, మీ తల వెంట్రుకలు, మీ కాళ్ళ కింద చెప్పులు ఎవరికి దొరకకుండా చూసుకోండి. నెక్స్ట్ వీక్ ఇంకో టాపిక్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. అమ్మా, మీరు చాలరా బాబు సగం చంపేయడానికి. కొంప తీసి బ్రేకప్ చెప్పానని అది నా మీద ఏమైనా? అయినా మన వస్తువులు ఏమున్నాయి? ఫుల్ వర్షమే బయట. షర్ట్ అంతా తడిచిపోయిందిరా. ఎక్కడికి? ఇది వేసుకో. ఏంటి, నీ టీషర్ట్ నేను వేసుకోవాలా? ఇది నాది కాదురా బాబు, నీకే కొన్నాను, వేసుకో. థ్యాంక్స్. మరి ఈ షర్ట్ ఏం చేయాలి? అక్కడ పెట్టేసి నేను ఉతికేస్తాను. షూరా? షూర్, నువ్వు వెళ్ళు. దువ్వించాలేటి? సరిగా 25 ఏళ్ళు కూడా లేవు, అప్పుడే 60 ఏళ్ళ జుట్టు ఊడిపోతుంది ఏంటి? బాగైంది, నా కోమిటివ్ ఇప్పుడు. అమ్మో, దాని దగ్గర నా షర్ట్ ఉంది, జుట్టు ఉంది. చా, చెప్పులు లేవుగా. అయినా టీవీలో చేతబడి చేయాలంటే 3 ఉండాలని చెప్పారు. సో మనం సేఫ్, ఇంక భయపడక్కర్లా. వంశీ, వెళ్ళి డజన్ ఎగ్స్ తీసుకొనిరా. సరే అమ్మా. చేతబళ్ళు చేస్తారంట, చేతబళ్ళు. ఇదేంటి, ఒక చెప్పే ఉందేంటి, ఇంకో చెప్పేదబ్బా. ఇదేంటి, ఇంకో చెప్పేమైంది? ఎవరు తీసుకెళ్ళి ఉంటారబ్బా? రే, వెళ్తున్నావా లేదా? వెళ్తున్నాను, ఉండవే.
నా చెప్పు కనపడక నేను వేస్తుంటే భయపెట్టి చంపుతావు. కొంప తీసి ఇంకో చెప్పు దాని దగ్గర ఏమైనా. వామో ఎన్నేళ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మా వాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి గురుకొచ్చే. నీ మొహానికి నేనే ఎక్కువ, నాకే బ్రేకప్ చెప్తావా? నన్ను నేర్పించావు కదా, ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. అవాహయామి నరబలి. పిన్నిస్ ఎక్కడా? రాధా ఏం చేస్తున్నావు? కోట్లిస్తది కోడిని కోసిస్తే రాధా వద్దు ప్లీజ్. నొప్పిగా ఉందా? నొప్పిగా ఉందా? నన్నే ఏడిపించావు కదా, ఇప్పుడు అనుభవించు. ఇప్పుడు నీ లెఫ్ట్ హ్యాండ్, ఇప్పుడు నీ రైట్ లెగ్ లో. నొప్పిగా ఉందా? ఇప్పుడు లెఫ్ట్ లెగ్. బాగా నొప్పిగా ఉందా? ఇప్పుడు నీ పీకల్లో గుచ్చేస్తాను. నీ పీక కాదు గాని నా గుండెల్ని కొట్టావు కదా, నీ గుండెల్లో గుచ్చేస్తా. ఇదంతా కళ. అసలే పొద్దు పొద్దున వచ్చిన కళ నిజమైతే అంటారు. ఇది మాత్రం నిజమకుండా చూసుకోవాలి. చెప్పు, ఎందుకు పిలిచావు? బ్రేకప్ అన్నావు కదా. అంటే అది అంటే ఏది? నిన్న నా చెప్పు ఒకటి కనపడట్లేదు. ఒక చెప్పుతో నాటం కొంచెం కష్టంగా ఉంది. సో అంటే నీ ఒక చెప్పు పోయిందని నాతో కొత్త చెప్పులు కొనిపించుకోవడానికి పిలిచావా? ఏ నాకు కొత్త చెప్పులేమొద్దు, నా పాత చెప్పిస్తే నేను వెళ్ళిపోతా. ఏంటి? అర్థం చేసుకో. ఒకసారి చెప్పాలంటేనే కష్టంగా ఉంది. నువ్వు నిజాలు అడిగి ఇబ్బంది పెట్టకు. నిన్న మా ఇంటి బయట ఇప్పిన చెప్పులు ఒకటి కనపడట్లేదు. నువ్వే తీసావు కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేనేమన్నా ఆర్యాలో అల్లర్జున్ అనుకుంటున్నా నీవన్నీ తీసుకొని దాచేయడానికి? దాచిపెట్టడానికి కాదు, చేతబడి చేయడానికి తీసుకున్నావు కదా. చేతబడా? హలో హలో, చెప్పు. పక్కింటి వాళ్ళ కుక్క ఎత్తుకెళ్ళిపోయింది. అవునా? సరే అమ్మయ్యా, అనవసరంగా భయపడి చచ్చామే. ఏంటి ఏదో చేతబడి అన్నావు కదా, చెప్పు. ఏ చేతబడి కాదు, బడి, స్కూల్. రేపు మన పిల్లల్ని ఏ స్కూల్లో చదివించాలా అని చెప్తున్నా. పిల్లలేంటి? ఆయన మనకు బ్రేకప్ అన్నావు కదా. అయ్యో పిచ్చి రాదా, అవన్నీ నమ్మేశావా? నేను జస్ట్ జోక్ చేశా. నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. వామ్మో, మళ్ళీ దీంతోనే పడాలా? అయినా నాకు తెలుసులే, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావులే, పిచ్చోడివి. తెలుసా? అవునవును, ఎలా వదులుతాను? వదిలితే మళ్ళీ చేతబడి చేస్తావు కదా. ఏంటి? ఏం లేదు, పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? ఇంకా టైం ఉందిలే. ఈ టైం చాలు నన్ను చంపేయడానికి నువ్వు.